హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చూపిస్తున్నా. ఎట్లా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి క్యాప్సికమ్, ఆనియన్, చింతపండు, అందులో వేసేటి బౌల్లో వేసి చూపిస్తాం. ఒక హాఫ్ స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్ల నువ్వులు, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్ల ధనియాలు వేయించు. ఇది వేగినాయి. 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇప్పుడు నాలుగు ఆనియన్ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆయిల్కి ఏం పోయొద్దు, ముత్తగానే వేయించాలి ఆనియన్. ఈ ఆనియన్ వేసేందంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఆనియన్ ఇట్లా వేయించుకోవాలి మంచిగా. ఇట్లా ఆనియన్ వేయించుకుంటే పచ్చివాసన ఉన్నది, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. బాగుంది. దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మసాలా గ్రేవీ కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 8 స్పూన్ల ఆయిల్ పోసిన. ఇక క్యాప్సికమ్ని ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. మన వంకాయ ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటాం, 4 ముక్కలు ఎట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నూనెలో వేయించాలి. మసాలా మిక్సీ వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, కొబ్బరి. ఇప్పుడైతే మసాలా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి వేయించింది. వేయడం వల్లనే గ్రేవీ చిక్కగా వస్తుంది, అది కూడా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేయండి, బాగుంటుంది. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. క్యాప్సికమ్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని పక్కకు తీసుకొని అది కింద పెట్టి మసాలా వేస్తున్నాం. క్యాప్సికమ్ తీసేసి మసాలా వేసుకోవాలి. అందులో కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్, కానీ అది అనేది ఇచ్చుకోపోతుంది మా క్యాప్సికమ్. కొంచెం మసాలా వేగిన తర్వాత కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, చింతపండు అన్నీ వేసేసి తొందరగా అయిపోతుంది. మసాలా అయితే మంచిగా వేగింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి, కొంచెం పసుపు, కారము ఒక 4 స్పూన్లు వేస్తున్నా. మీరు కారాన్ని తగినట్టు వేసుకోవాలి. ఉప్పు ఒక 4 స్పూన్, ఒక 3 స్పూన్లు వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం కారం మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అయితే చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. దగ్గరికి అయినాక చూపిస్తాం. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది, కూర అయ్యింది. మసాలా కర్రీ
వేడి వేడి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఏ మసాలా లేకుండా తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. వేడి వేడి క్యాప్సికమ్ మసాలా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా ఒకసారి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. బాయ్ మరి.